బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమాతో వస్తేనే అదేదో అద్భుతంలా పండగ చేసుకుంటున్నారు అభిమానులు. అలాంటిది వాళ్ళ నుండి 2 సినిమాలు వస్తే ఇంకేమైనా ఉందా? అయినా మన ఆశ గాని అసలు ఇప్పుడున్న పాన్ ఇండియన్ ప్రపంచంలో ఏడాదికి 2 సినిమాలు సాధ్యమేనా అనుకుంటున్నారు కదా? సాధ్యమే. అదెలాగో ఈ స్టోరీలో చూడండి. పాన్ ఇండియన్ ట్రెండ్ మొదలైన తర్వాత ఏడాదికి ఒక్క సినిమా కాదు 2-3 ఏళ్లకు గానీ ఒక్కసారి కనిపించట్లేదు మన హీరోలు. ఇలాంటి సమయంలోనూ ఏడాదికి 2 సినిమాలు ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్. ఆయన ప్లానింగ్ కు మిగిలిన హీరోలంతా ఫిదా అవ్వడం తప్ప మరో ఆప్షన్ లేదంతే. 2024లోనూ కల్కితో వచ్చిన ప్రభాస్ 2025లోనూ 2 సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్తో బిజీగా ఉన్నారు. మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఏప్రిల్ 10న విడుదల కానుంది ఈ చిత్రం. దీంతో పాటు హను రాఘవపూడి ఫౌజీ షూటింగ్ కూడా వేగంగానే జరుగుతోంది. ఇది 2025 డిసెంబర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఇక బాలయ్య సైతం సంక్రాంతికి డాకు మహారాజ్, దసరాకు అఖండ 2తో రానున్నారు. ఎన్నికల కారణంగా 2024లో ఒక్క సినిమా కూడా విడుదల చేయలేకపోయారు బాలయ్య. ఆ మధ్య 2020-22లోనూ ఏ సినిమాలు చేయలేదు బాలయ్య. కానీ 2023లో 2 సినిమాలతో వచ్చారు. ఇప్పుడు కూడా 2025లో 2 సినిమాలతో రాబోతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా మార్చి 28న హరిహర వీరమల్లు, 2025 చివర్లో ఓజీతో రావాలని ప్రయత్నిస్తున్నారు. ఇది జరిగితే ఫ్యాన్స్ కు పండగే. RRR తర్వాత అనుకోకుండా భారీ బ్రేక్ తీసుకున్నారు రామ్ చరణ్. RRR వచ్చిన 2.5 ఏళ్లకు సంక్రాంతికి గేమ్ చేంజర్ తో రాబోతున్నారు. అయితే బుచ్చిబాబు సినిమాను మాత్రం 6 నెలల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అన్నీ కుదిరితే డిసెంబర్ 2025లో RC-16 విడుదల కావడం ఖాయం. పైగా ఇవన్నీ పాన్ ఇండియన్ సినిమాలే. మొత్తానికి 2025 డబుల్ బొనాన్జాకు రెడీ అవుతున్నారు ఫ్యాన్స్. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.